పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో స్టేట్ ఐఎన్యూసీ జనరల్ సెక్రటరీ నాగన్న గౌడ్ తోటి ఉన్నాము. ఎలా అనిపిస్తుంది? గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున అందరూ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా పండుగ వాతావరణం కనబడుతుంది. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారు రావటం, ఈ యొక్క తెలంగాణ ప్రజాప్రభుత్వంలో కూడా ప్రజలకు ఈ 18 నెలల కాలంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ రాష్ట్ర మంత్రివర్గం ఇప్పుడున్నటువంటి 14 మంది కూడా అలుపెరగని ఒక పోరాట యోధుల వలె ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సెక్రటేరియట్ కానీ ఏదైనా ఈరోజు ముఖ్యమంత్రి విషయంలో కానీ మంత్రులు కలిసే విషయంలో కానీ ప్రజలకు గతంలో ఒక గడిల నుంచి బయటపడి ఇలా కబంధ హస్తాల నుంచి బయటపడ్డ ప్రజలు ఏ విధంగానైతే ఉన్నారో ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం మీద అభిమానంతో ప్రజలు ఉన్నారు తెలంగాణలో. ఇలా ఈ యొక్క సభ కూడా చాలా అనుకున్న దానికంటే మూడింతలుగా రావడం జరిగింది. స్వచ్ఛందంగా ప్రజలు ఎక్కడ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి గ్రామ అధ్యక్షులని, గ్రామ సెక్రటరీలని, నియోజకవర్గ బాధ్యుల్ని, బ్లాక్ అధ్యక్షుల్ని మాత్రమే పిలవడం జరిగింది. అయినా కానీ ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా వెహికల్ వేసుకొని రావడం జరిగింది. ఇది ఈ ప్రజాప్రభుత్వం పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. ఖర్గే గారు కూడా ఇవాళ ఈ భారతదేశంలో ఎప్పటి నుంచి అయితే అణగారిపోతున్న అట్టడుగు వర్గాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రివర్గ కూర్పులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారికి సూచనలు చేస్తూ ఈరోజు ఒక విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చిన ఘనత మా యొక్క ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే రైతు రుణమాఫీ. ఇలా రైతు రుణమాఫీ దాదాపు 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా సన్నబియ్యం ఇస్తున్నారు. దాదాపు 3 కోట్ల మందికి 3 కోట్ల పైబడిన ప్రజలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. రాష్ట్రాల్లో ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రజలకి చాలా ఇంకా శ్రేయకరమైన ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇంకా ప్రజలకు అందుబాటులో రావడానికి ఇలా విద్యకు కూడా హాస్టళ్లలో మెస్ ఛార్జీలను పెంపు విషయంలో కానీ అనేక పథకాలు చేపడుతున్నందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఇంకా ప్రేమతో ఉన్నారు. ఈ సభ కూడా చాలా సక్సెస్ అయింది. మరి మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. పాపం వాళ్ళు ప్రతిపక్ష హోదానే కోల్పోయారు. ఎందుకంటే ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని అనేక రూపాలుగా రూపాంతరాలు చెంది వాళ్ళు ఆల్రెడీ ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులలో, మిగతా కార్ రేసింగ్ కేసులలో వాళ్ళు రేస్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు ప్రజల యొక్క సమస్యలు పట్టవు కానీ ఓన్లీ వాళ్ళు మేము ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గురించి 2 మాటలు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు నిజమైన ప్రజాస్వామ్యవాది. పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అనేక విధాలుగా ఒక మంచి సౌహృద్భావ వాతావరణంలో పేదల పట్ల పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. వారు ఈరోజు 18 గంటలు పనిచేస్తూ నిత్యం ప్రజల కోసం ఎన్ని అప్పులున్నా ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నా ఇలా నెలకు వచ్చే 18-20 వేల కోట్ల రూపాయల ఆదాయంతోనే ఇలా ప్రజా సంక్షేమాలు అన్నిటిని కూడా నీటిపారుదల కానీ, మిగతా పంచాయతీరాజు కానీ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖునే జీతాలు వేయడం అనేది పెద్ద గొప్ప విశేషం ఈ ప్రజాప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారు తీసుకునే చొరవలో ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు ఉన్నాయి. ప్రజలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి జయజయలు పలుకుతున్నారు. మళ్ళీ మేమే గెలుస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 2వ సారి నేనే ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. అంత ధైర్యం ఏంటి? ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఖచ్చితంగా రేపు మళ్ళీ గెలిచేది కాంగ్రెస్ పార్టీయే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఖచ్చితంగా నమ్మకంతో చెప్తున్నాం. 25 లక్షల మంది రైతులు ఎన్నో ఏండ్లుగా 10-12 సంవత్సరాల నుంచి రుణగ్రస్తులుగా ఉంటే ఇలా రుణ విముక్తులను చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇవాళ ఒక సన్నబియ్యం అనేది 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణలో ఉంటే 3,30,00,000 మందికి ఈరోజు రేషన్ బియ్యం, సన్నబియ్యం అందిస్తున్నది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి విషయాల్లో ఇలా రైతు భరోసా కూడా ఏదో చెప్పొచ్చు కానీ 12,000 రూపాయలు ఆల్రెడీ మొన్న 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది.